మనం దేవుని నిబంధనలో పాల్పంపులు పొందుతూ ప్రతి పునరుద్ధాన దినాన్న ఆయన శరీరానికి ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న రొట్టె ద్రాక్షరసంలో పాలుపంపులు పొందే మనల్ని మనం పరీక్షించుకోవాలని, మనల్ని మనం శోధించుకోవాలని ఎందుకు చెప్పాడు అన్నది ఒక పెద్ద ప్రశ్న. మనం నిజమే ఆయన రక్తం చేత కడగబడ్డాం, పరిశుద్ధపరచబడ్డాం. ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా నీతిమంతులుగా తీర్చబడ్డాం, వాస్తవమే. కానీ మనం ఆయన్ని మహిమపరచకుండా అడ్డుపడేవి విశ్వాసి జీవితంలో ఉంటాయి. దీన్ని విశ్వాసి గుర్తించలేని పాపం అంటాను నేను. విశ్వాసి గుర్తించలేని పాపం ఉంటుంది. మనం దాని విషయంలో శరీరం చేత, అపవాది చేత ఏమార్చబడతాం, సందేహం లేదు. పరిశుద్ధాత్ముడు లేఖనం ద్వారా మన కనులు తెరిస్తే తప్ప మనం అంగీకరించలేం కూడాను. నా మాటలు మీకు అర్థమయ్యాయి అనుకుంటున్నాను నేను. మనకు తెలియకుండానే మనం దేవుని అంతరంగానికి బాధ కలుగు చేసేవారంగాను, ఆత్మ నియమాన్ని ప్రక్కన పెట్టి శరీర నియమాన్ని భుజాన మోసేవారంగాను ఉంటాం. అలాంటి వాటిల్లో స్వనీతి అనేది ఒకటి. మనం రాబోయే వారాల్లో విశ్వాసి గుర్తించని పాపాలు ఏమేమి ఉంటాయి దాన్ని ధ్యానం చేద్దాం. ప్రభు చిత్తమైతే, దేవుడు సమయం ఇస్తే మనం అందరం సజీవులంగా ఉంటాయి. స్వనీతి అనేది మొన్నటి దినం మోకరించి ప్రార్థన చేస్తూ నెహెమ్యా అడిగాడు, నేను చేసిన ఉపకారాన్ని జ్ఞాపకం పెట్టుకొని ఆయన అని. అప్పుడు నేను పరిశీలన చేసుకున్నాను. నేను చేసిన వాటిలో దేన్నైనా ఆధారం చేసుకుని ప్రభువుని అడగడానికి నేను అర్హుణ్ణేనా అని ఒకటి కనపడలా. నేను ఈ కార్యం చేశాను కదా ప్రభువా, నేను ఇలా క్షమించాను కదా ప్రభువా, నేను ఇలా సహిస్తున్నాను కదా ప్రభువా అని అనడానికి ఏం కనిపించాల. అప్పుడు మనకు తెలియకుండానే మనల్ని గురించి మనకుండే స్వాభిప్రాయం, సెల్ఫ్ ఒపీనియన్ లీడ్స్ టు సెల్ఫ్ రైచియస్నెస్. మన మీద మనకుండే అభిప్రాయం మనల్ని స్వనీతిపరులుగా మారుస్తుంది. స్వాభిప్రాయం, ఇందులో సందేహం ఏం లేదు. ఈ స్వనీతిని గురించి క్లుప్తంగా కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. తల్ల వంచి ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా గొప్ప తండ్రి, మేము మీ రక్తం చేత పరిశుద్ధపరచబడ్డాం. మీ మరణ పునరుద్ధానాల ద్వారా నీతిమంతులంగా తీర్చబడ్డాం. నిన్ను మహిమపరచడం కోసం మా జీవితకాలం పొడిగించబడింది.
లేదు, మాకు ఆయుష్ ఇవ్వబడింది. కానీ నిన్ను మహింపరచటం వద్ద మేము ఆశాంతం విఫలమయ్యామని హృదయపూర్వకంగా ఒప్పుకుంటున్నాను. నేను అనే భావం నాలో ఇంకా చనిపోలేదని, ఆ భావానికి ఏవేవో చేరుకున్నాయని, అది ఆకర్షించే నా శరీర స్వభావం వల్లనేనని స్పష్టంగా గ్రహించడానికి కృపనిచ్చారు. పౌలు గారు అన్న మాటను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నాలో మంచి ఏది నివసించదని నేను ఎరుగుదుననే పదం వాస్తవమే ప్రభువా. అందుచేత మేము నీ వాక్యోదకం చేత, మీ ఆత్మ చేత, మీ వాగ్దానాల చేత పవిత్రపరచబడవలసిన వారంగా ఉన్నాం. ఇంకా మేము రూపాంతరం చెందే ప్రక్రియలో మొదటి మెట్టు దగ్గరే ఆగిపోయాం. ముందుకు కొనసాగడం దగ్గర చాలా వరకు మేము జారిపోయిన వాళ్ళంగానే ఉన్నాం. ఈ పరుగు పందెంలో విశ్వాసమైన కర్తయు దాన్ని కొనసాగించువాడైన మీ ప్రియకుమారుని వైపు చూడక మా వైపు మేము చూసుకునే భక్తిహీనతలోనికి మా పాదాలు జారాయని ఒప్పుకుంటున్నాం. కనికరం చూపించి ఈ వర్తమానం చెప్పడానికి నీ దాసుని మరుగుపరచండని, ఈ మా సమయాన్ని దీవెనగా మార్చు నాయనా అని యేసు క్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. బైబిల్ గ్రంథంలో మంచిగా జీవించిన వ్యక్తులు మనకు కనపడతారు. వారిలో మనం ఏ లోపాన్ని కనుక్కోలేం. అలాంటి వారిలో గతంలో కూడా చెప్పుకున్నాం. యోసేపు ఉన్నాడు, దానియేలు కూడా ఉన్నాడు. దానియేలు గారు ఏమన్నారు ఒకసారి చూద్దాం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. వచ్చిన నీ గొప్ప కనికరమును బట్టి మేము నిన్ను ప్రార్థించుతున్నాము, కానీ మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధి నిలబడి ప్రార్థించటలేదు. చాలు. దానియేలు అంతటి వాడు నేను ఆధారం చేసుకుని ప్రార్థించడానికి ఏ స్వనీతి క్రియ నాలో లేదు. నీ మహా కనికరాన్ని బట్టి నేను ప్రార్థిస్తున్నాను. ప్రార్థనకు జవాబు రావడం అనేది మన స్వనీతిని బట్టి కాదు, స్వనీతి క్రియలను బట్టి కాదు, కేవలం ఆయన కనికరాన్ని బట్టి. కానీ ఆయన మన ప్రార్థన విన్నాడు అనే దగ్గర కూడా మనలోనికి స్వనీతి అనేది మెల్లగా లోపలికి చొచ్చుకొని వస్తుంది. దేవుడు నా ప్రార్థన విన్నాడు, ఈ కార్యం జరిగించాడు అనగానే అతిశయించేది ఎవరు? ఫ్లెష్. అంటే పవిత్రమైనది, శ్రేష్టమైనది దేవుని కనికరం చొప్పున మన జీవితంలో జరుగుతున్నప్పుడు కూడా మనం స్వనీతి బారిన పడే అవకాశం ఉంది. గుర్తిస్తామా దీన్ని? గుర్తించలేం. స్వనీతి అనేది మనకు తెలియకుండానే మన మనస్సును ఆక్రమించుకున్న భక్తిహీనత. లేఖనానికి విరుద్ధమైన భావజాలం. పరిశుద్ధాత్మని దుఃఖపరిచే
అపవాది యొక్క ఒక తంత్రం. తల్లి తన పిల్లలకు అన్నం వండి ఎప్పుడూ అతిశయిస్తుందా? తండ్రి తన పిల్లల కోసం శ్రమపడి చెమటోడ్చి సంపాదించిన దాన్ని బట్టి మీరు నా వల్లే బతుకుతున్నారు అని అతిశయపడతాడా? అది అతిశయపడే కారణాలు అవి. అది బాధ్యత అంతే. మనకి ఇవ్వబడిన విశ్వాస యొక్క బాధ్యతను బట్టి మనం చేసే ఏ క్రియను బట్టి కూడా మనల్ని మనం గొప్ప చేసుకోవడం కానీ అతిశయపడడం కానీ తగదన్నమాట. స్వనీతికి చాలామంది బలవుతారు. మారు మనసు పొందకపోవడం వల్ల దగ్గరికి కూడా స్వనీతి అనేది అడ్డం పడుతుంది. మారు మనసు పొందనివ్వదు. మారు మనసు పొందిన తరువాత స్వనీతి దేవుణ్ణి మహింపరచకుండా అడ్డం పడుతుంది. నా మాట అర్థమైంది కదా? ఒక వ్యక్తిని మారు మనసు పొందనివ్వకుండా స్వనీతి అడ్డం పడుతుంది. నేను మారటం ఏంటి? ఏం మారాలి? ఐఎమ్ రైట్, నేను మంచోడిని, ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, నేనే తప్పు చేయట్లా. అలాంటి వాడు మారు మనసు పొందుతాడా? నేను గొప్ప మతంలో ఉన్నాను, మాకు దేవుడిచ్చిన లేఖనం ఉంది, మా తాత ముత్తాతలు వీళ్ళందరూ కూడా దేవుని ఎరిగిన వారు, నేను ఆ వంశంలో పుట్టాను అని అనుకోవడం. చూడండి రోమాపత్రిక 10వ అధ్యాయం 3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. స్టార్ట్ చేయనివ్వండి. మీరు ముందు పరిగెత్తున్నారు, అర్థమయ్యా అర్థం కాకు. మరి సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవలన హృదయాభిలాషియు వారి విషయమే నేను దేవునికి చేయు ప్రార్థనే ఉన్నది. వారు దేవునియందు ఆసక్తి గల వారిని గురించి సాక్ష్యమిచ్చున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఏలైనగా వారు దేవుని నీతి నెరుగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోబడలేదు. వారి స్వనీతి దేవుని నీతికి లోబడల. దేవుని నీతి క్రీస్తేసు ప్రభు మరణ పునరుద్ధానాలు అని చిందించిన రక్తం. దేవుని నీతి అని యేసుక్రీస్తు ప్రభువుకు చెప్పుకోవచ్చు. హూ ఈజ్ హీ? ఆయన ఎవరు అంటే దేవుని నీతి. ఆయన్ని అంగీకరించకపోవడానికి వారి స్వనీతి కారణం. అంటే ప్రభువుని తృణీకరించేది స్వనీతి. యూదులం మేము, మా తండ్రి అబ్రహాము, అదేగా వారు తృణీకరించడానికి. మాకు మోషే ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, మా పితరులు మన్నాను తిన్నారు, ఇలాంటి మాటలేగా. వారి స్వనీతి మారు మనసు పొందడానికి అడ్డమైంది. అంతేకాదు, మారు మనసు పొందిన వారిలోనికి అది అడుగు పెడితే ఏమవుతుంది? బల దగ్గరికి వచ్చాం, లోపలికి ఒకసారి చూద్దాం. మనలో ఏ ఏరియాలో స్వనీతి లేదో ఆలోచించండి ఒకసారి. ఇన్ ఆల్ ఏరియాస్ ఆఫ్ అవర్ లైఫ్ unknowingly we are upholding the self-righteousness. మనం ఎత్తిపడుతున్నది దేన్ని అంటే స్వనీతినే. మనం ఘనపరుస్తుంది దేనిని అంటే స్వనీతినే.
దుఃఖంతో నీ మాటలు చెప్తున్నాను నేను, భయంగానే. ఈ వారం దినాలు ఇందులోనే ఉన్నాను నేను, కుడియడంగా. ఎక్కడ ఆరంభించాలో అర్థం కాల, ఎలా కొనసాగించాలో అర్థం కావట్లా. ఎడు చూసినా అదే కనబడతా వస్తుంది. ఒక్క మాట, మన మీద మనకి అసహ్యం కలిగి అంత ప్రభువు వాక్య బీజం, ఆత్మ స్వభావం, పరిశుద్ధాత్ముడు నివసించటం లోపలికి చూసుకున్నప్పుడు ఇంతకు మించి ఇంకేం కనిపించటంలా. ఇది కూడా కృప వల్లే, మన వల్ల కాదు. దీన్ని గుర్తించటం అనేది ఐ ఫీల్ బై ద రెవల్యూషన్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అండ్ ద రెవల్యూషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్య ప్రత్యక్షత చేతను పరిశుద్ధాత్మని ప్రత్యక్షత చేత మాత్రమే అర్థమవుతుంది అనిపించింది నాకు. ఇంకా లోపలికి చూసుకునే కొద్దీ తవ్వుతుంటే వచ్చేదంతా మట్టే. నాకు మా అమ్మ మా నాన్న ఇద్దరు స్నానం చేయించేవారు. అప్పుడు ఎంత రుద్దినా చెప్పండి ఏమొస్తుంది? ఇప్పుడు మనము స్నానం చేస్తాం, చేయించుకునే పరిస్థితుల్లోకి దేవుని చేసుకుంటున్నాం. కానీ వెనక సంగతి ఏంటి? మనకు తెలియకుండానే మన నేపథ్యంలో ప్రవేశించిన స్వనీతి, మనలోనికి అడుగుపెట్టి పెద్దయిపోయిన స్వనీతి వేళ్ళు ఉడుకుని విషవృక్షంలాగా పెరిగిపోయింది. వీఆర్ అనేబుల్ టు ఐడెంటిఫై ఇట్. దాన్ని గుర్తించడం అనేది మనకు సాధ్యం కావటం లేదు. మనం మంచిగా ఉన్నాం, మంచి భక్తిలోనే ఉన్నాం, మంచిగా కొనసాగుతున్నాం అనుకుంటున్నాం. కానీ ఒక ప్రక్కన ఏం పెరుగుతుంది? బ్రదర్, మేము మంచి సహవాసంలో ఉన్నాం, నిజమా? మేము ప్రతివారం మంచి వాక్యం వింటున్నాం, వాస్తవమా? మేము మంచిగా బ్రతుకుతున్నాం బ్రదర్, వాక్యం లేకపోతే ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళం అని అంటాం, వాస్తవమే. కానీ అందులో ఏమి దాగి ఉంది కదా? అంటే మిగిలిన సహవాసాలు లేవా? అలాంటివేవి మనకంటే శ్రేష్టమైనవి లేవా? మనకంటే శ్రేష్టమైన వ్యక్తులు లేరా? వాక్య ప్రత్యక్షత ఇంకా అధికంగా ఉన్నవాళ్ళు లేరా? అందరూ ఉన్నారు. కానీ మనం ఏమనుకుంటున్నాం? మాకే ఎక్కువ తెలుసు. కాదు, దేవుడు కృప చూపించి మన ఎడల జాలిపడి కనికరం చూపించి మనకు వాక్యాన్ని ఇస్తున్నాడు కొంచెంగా. ఆ కొంచెం వాక్యం మన లోపాలను ఎత్తి చూపిస్తున్నప్పుడు ఏడుపు తప్ప ఇంకేం మిగులుతుంది చెప్పండి? ఇంకేముండదు. చనిపోయేటంత వరకు మనం మన శత్రువుని మోసుకుంటూ తిరుగుతూనే ఉంటాం. ఆ శత్రువుకి ఆహారం పెడుతూ వాడి చేతిలో ఓడిపోతూ ఉంటాం. ఆ శత్రువు పేరు స్వయం. స్వయాన్ని మనం ఎక్కడ సిలివేసుకున్నాం? మనలో స్వనీతి ఉందో లేదో చూడడానికి నేను 4 పరీక్షలు మీ ముందు ఉంచుతాను. అంటే మనల్ని మనం పరిశీలించుకోవడం కోసమే, విమర్శించడం కోసం కాదు. టు ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్స్. యోహాన్ గారు తన మొదటి పత్రిక రాస్తూ అన్న మాటలను గుర్తు చేసుకుందాం. మొదటి అధ్యాయం 8వ వచనంలో, మనము పాపము లేనివారమని చెప్పుకొనేడలా మనల్ని మనమే మోసపుచ్చుకుందుము, మరియు మనలో సత్యముండదు. యోహాను మొదటి పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం.
మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల. ఇప్పుడు చెప్తాను, పాపం లేనివారు మనం, మాట్లాడుతున్న నేనైనా వింటున్న మీరైనా పాపము లేనివారం అని చెప్పుకోగలమా? మీలో పాపం చేయని వారు రాళ్ళేయండి అన్నారు ఆయన. అప్పుడు వాళ్ళు రాళ్ళు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆయన స్వనీతికి చెక్ చెప్పాడు. స్వనీతి ఆ రోజు ఎన్కౌంటర్ చేయబడింది. కానీ వారి మనస్సాక్షి బ్రతుకుంది కాబట్టి ది యాక్సెప్టెడ్. కానీ మనం మనస్సాక్షిని చంపుకున్నాం కాబట్టి మనం అంగీకరించం దాన్ని. మనమైతే ఖచ్చితంగా రాయేసేవాళ్ళం. కారణం స్వనీతి. అందులో పరిసయ్యులు ఉంటారు, శాస్త్రులు ఉంటారు, సామాన్యులు ఉంటారు. ఆయన మాట వారి మీద చూపించిన ప్రభావం వారు రాళ్ళు వదిలిపెట్టేయడానికి కారణమైంది. కానీ 66 గ్రంథాలున్న ఈ లేఖనాన్ని మన చేతికిచ్చి, నీ బోధకులు దాగి ఉండరని చెప్పి, ఎప్పుడూ మనతో మాట్లాడుతున్న ఆయన మనకున్న వాక్యం వెల్లడి అవుతున్నా ఇంకా మనం స్వనీతిలోనే ఉన్నాం. మన స్వనీతి ఇంకా ఎన్కౌంటర్ కాల. పాపము లేని వారమని మనం చెప్పుకోలేము. నెంబర్ 1. రెండవ మాట చూడండి, 10వ వచనం. మనము పాపము చేయలేదని చెప్పుకునేడలా ఆయనను అబద్ధికునిగా చేయుదుము, మరియు ఆయన వాక్యం మనలో ఉండదు. సత్యం లేని, వాక్యం లేని వ్యక్తిగా మార్చేది చెప్పండి. స్వాభిప్రాయం, అవర్ సెల్ఫ్ ఒపీనియన్, అవర్ సెల్ఫ్ రైచియస్నెస్. ప్రభుతో ఉన్నవాడేనా? ప్రభుతో నడిచినవాడేనా? ప్రభువుని ఎరిగినవాడేనా? మరణం వరకు, సమాధి వరకు ప్రభుతో ఉన్నవాడేనా? ప్రభు లేచినప్పుడు ఆయన్ని చూసినవాడేనా? మరలా ప్రభు వచ్చినప్పుడు పద్మసులో ఆయనతో పాటు ఉన్నవాడేనా? ఆయన చెప్పగా చూపగా రాసినవాడేనా? ప్రకటన గ్రంథం ఇప్పుడు రాస్తున్నాడు. మనలో పాపం లేదు అనంటే జాగ్రత్త, మనలో సత్యం ఉండదయ్యా. మనల్ని మనం మోసం చేసుకునేవాడు అవుతామయ్యా. మనం పాపం చేయలేదని చెప్తే దేవుడిని అబద్ధికునిగా చేస్తామయ్యా. మనలో వాక్యం ఉండదయ్యా. అంటే మనలో సత్యం లేకుండా, మనలో వాక్యం లేకుండా చేసేదేది స్వనీతి. పౌలు గారు భలే అద్భుతమైన మాట నా డివోషన్స్లో తగిలింది. అదేమిటంటే, నాలో క్రీస్తు సత్యము ఉన్నదని అంటాడు. నాలో క్రీస్తు సత్యం ఉన్నదని అంటే నేను స్వనీతిపరుని కాదు, ఆ కారణం చేత క్రీస్తు సత్యం నాలో ఉంది. మీ హృదయాలలో దేవుని వాక్యాన్ని సమృద్ధిగా నివసింపనివ్వండి అన్నప్పుడు మీరు స్వనీతిపరులు కాకుండా ఉంటే ఆ వాక్యం మీలో సమృద్ధిగా ఉంటుంది అనేది ఈ 2 పరిష్కారాలు. ధ్యానించే కొద్దీ, చదివే కొద్దీ ఆయన కృప, ఆయన మహాకనికరం, జీవాన్ని, ఆయన వాక్యాన్ని గురించిన స్పృహను తెలియజేస్తున్నప్పుడు అంతరంగం సంతోషించటం కాదు, అంతరంగం దుఃఖంతో నిండుతుంది. ఎంత సంతోషం ఉన్నా దానికి మించిన పరిశీలన మనలో ఉన్నప్పుడు, నా గురించే కదా ఆయన మాట్లాడుతున్నాడు. వింటున్న మీకోసమే కాదు కదా, నా కోసం కూడా కదా. అది 2 అంచుల వాడి అని ఖడ్గం కదా, వినేవారికి చెప్పేవాడికి కూడా. అది 2 అంచుల వాడి అని ఖడ్గం కదా, ఏది ఆత్మో ఏది శరీరమో విభాగించి చూపేది లేఖనమే కదా. స్వనీతి ఉన్నవారిలో కనిపించే
కొన్ని సామాన్యమైన విషయాలు నేను మీకు చూపిస్తాను, ప్రయత్నం చేస్తాను. ఐ వోంట్ ఫీల్ దట్ ఐఎమ్ గోయింగ్ టు బి సక్సెస్ డీలింగ్ దిస్ సబ్జెక్ట్. నేను ఈ అంశాన్ని పూర్తి చేయగలనని కానీ 100% జస్టిఫై చేయగలనని నేను అనుకోవడం లేదు. ఆయన సాయం చేస్తే తప్ప కొద్దిగానే చెప్పగలనేమో లేదో. లూకా సువార్త 18వ అధ్యాయం 9వ వచనం. చాలా తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని. తామే నీతిమంతులు అంటే సెల్ఫ్ రైచియస్. వీఆర్ సెల్ఫ్ రైచియస్. బా, ఏం పదం వాడాడు ఇక్కడ ఆయన నోటితో వచ్చినాయి. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని. ఇందులో దేవుని మీద నమ్మకం లేదు. ఎవరి మీద నమ్మకం? బ్రదర్, నేను ఎట్ట మారుమనసు పొందాను అనుకున్నారు? అసలు నేను ఎవరు అనుకున్నారు బ్రదర్? వాళ్ళ దృష్టిలో వాళ్ళ క్వాలిఫికేషన్స్ అన్నిటికంటే క్రీస్తు ప్రభు తక్కువ వాడని, మేము నమ్ముకోవడం వల్ల ఆయనకేదో ఘనత వచ్చిందని. చచ్చ, మట్టి కుమ్మరి కంటే అతిశయించేటువంటి దురదృష్టకరమైన పరిస్థితిలో ఉండడం, దురదృష్టం అనకూడదు, పనికి మాలిన పరిస్థితిలో ఉండడం, ఏమో బాధాకరమైన పరిస్థితిలో ఉండడం దుఃఖకరం. తమను తామే నమ్ముకొని ఇతరులను తృణీకరించేటువంటి తత్వం. ఎవరి మీద నమ్మకం? నీ మీద నీకు నమ్మకం ఎక్కువ, ఇతరులను తృణీకరించడం ఇంకెక్కువ. ఈ రెండు లక్షణాలు సెల్ఫ్ రైచియస్నెస్లో కనపడేది ఏమిటంటే నీ మీద నీకున్న నమ్మకం, ఇతరులను తృణీకరించే తత్వం. ఈ రెండు మనలో లేవా? ఏమ్మా, ఇవాళ కూర ఏమంత బాగోలేదు అని అంటే వెంటనే ఏమంటారు? చెప్పండి, ఏమంటారు? ఎన్ని జవాబులు వస్తాయి ఇప్పుడు? ఒక్క చిన్న మాట దగ్గర ఎన్ని జవాబులు వస్తాయి? వెంటనే మా తెస్తున్నావని నువ్వు తెచ్చే కారం ఎలాంటిది? కూర కారమేనయ్యా ముఖ్యం. నువ్వు అటువంటి చెత్త కారం తెస్తున్నప్పుడు కూర అట్లాగే ఉంటుంది. మరి ఏ కారం అయినా మా అమ్మ బాగానే ఉండేదమ్మాయి అన్నామనుకో, మీరు మీ అమ్మ వంటకి ఎడిక్ట్ అయిపోయారు. అంతేగాని ఏం జరిగిందోనండి మరి అలా ఉందా అనే ఆ స్వపరీక్ష లేని వ్యక్తి ఎప్పటికీ స్వనీతిపరుడుగానే ఉండిపోతారు, స్వనీతిపరురాలుగానే ఉండిపోతారు. కాదని చెప్పండి, నిజం కాదురా? చెప్పండి, కదా? ప్రభువే అంటాడు, తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించి, వాళ్ళ మీద వాళ్ళకున్న సెల్ఫ్ ఒపీనియను, వాళ్ళ మీద వాళ్ళకున్నటువంటి సెల్ఫ్ బిలీఫు, ఇతరులని రిజెక్ట్ చేసేటువంటి వారి యొక్క నైజం. ఈ మూడంతలు, ఈ మూడు నాలో ఏమాత్రం ఏ కోశాన లేవు అని చెప్పగలిగిన వ్యక్తి ఎవరైనా ఇక్కడ ఉన్నామా? చెప్పండి. మనం ఏం చేసినా మనల్ని సమర్థించుకోగలం. కానీ అలాంటిది ఏదైనా ఇతరుల్లో కనపడితే మాత్రం వెంటనే మనం అగ్గి మీద పెట్రోల్ పోసినట్టే అలా మండిపోతాం అంతే.
దానికి ఏం పేరు పెడతాం? దేవుని కోసం రోషం అయ్యా అంటాం. ఇది స్వనీతి అని మనకి ఎప్పుడు అర్థమవుతుంది? ఎన్ని సంవత్సరాలు పడుతుందో మనం ఇది అర్థం చేసుకోవడానికి, అనుదిన జీవితంలో దీన్ని అభ్యాసం చేయడానికి. ఇది మొదటి పరీక్ష. ఈ 3 జాగ్రత్త. 3 పరీక్ష ఇందులో ఉంది. మొదటి పరీక్షలో 2 దగ్గరికి వెళ్దాం రండి. లూకా సువార్త 11వ అధ్యాయం 42వ వచనం. అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా, సదాప మొదలైన ప్రతి కూరలోనూ 10వ వంతు చెల్లించుచున్నారే గాని రేగు పొల్లం చూడండి, చెల్లించుచున్నారు కానీ కాదు, చెల్లించుచున్నారే గాని, స్లాష్ ఉంది అక్కడ. న్యాయమును దేవుని ప్రేమను చాలా. ఇప్పుడు దేవుని కొరకు మనం చేసే పనులు, దేవుని కోసం మనం కమిట్ అయి చేస్తున్న కార్యాలు ఏవైతే ఉన్నాయో, అది నేను బ్రదర్ ఇప్పటికీ చెప్తున్నానండి, మా తోటకూర దాంట్లో కూడా నేను దేవునికి దశంభాగం తీస్తానండి. రైట్? అంతేకాదండి, నాకు వచ్చే ఏదైనా సరే దాంట్లో నేను ప్రథమ ఫలం కూడా తీస్తానండి. రైట్? అవును, ధర్మశాస్త్రంగా నువ్వు చేస్తుంది. కృప ఏం కోరుతుంది? నువ్వు చేసే ప్రతి దానిలో దేవుని ప్రేమించటం ఉండాలి, ప్రేమ ఉండాలి, ప్లస్ ఏముండాలి? ఏం చెప్పాడు ఆయన? న్యాయము లేదు, దేవుని ప్రేమ లేదు. న్యాయం లేదంటే ప్రియుడా నీవు వర్ధిల్లిన కొలది అనేది న్యాయం. నీవు వర్ధిల్లిన కొలది. మనం ఏం చేయాలి? దేవుని ప్రేమించాలి. వర్ధిల్లిన కొలది అంటే కేవలం ఇంతే అని కాదు. మనకిచ్చిన దాన్ని బట్టి మన మనసుకు తోచినంత. అది ఎలా వస్తుంది? ప్రేమను బట్టి. ఉదాహరణకి పిల్లలకి మనం డబ్బులు ఇస్తాం, ఇచ్చేటప్పుడు ఏం చేస్తాం? మాట్లాడి ఎలా చేస్తాం? మన బడ్జెట్కి చిలుబడుతుందని తెలుసు, మనకి తెలీదా? తెలుసు. ఆయన ఏం చేస్తాం? వెనకాడం. ఎందుకని? ప్రేమ ఉంది, అందులో ఏముంది? న్యాయం ఉంది. కారణం వాళ్ళ బాధ్యత మందే కదా. మనం ప్రేమ లేని కార్యాలు చేస్తుంటాం. మన క్రియలలో ప్రేమ కనిపించదు. మన క్రియలలో దేవునికి నీతి కనపడదు, దేవుని న్యాయం కనపడదు. అమ్మ ఆకలిగా ఉందంటే అక్కడ పెట్టాను పో, తినిపో, ఉండి అక్కడ పక్కన పెట్టాను. నీళ్ళు ఎవరి కోసం ఉన్నట్టు? వాళ్ళని ప్రేమించేదాని అయితే ఎలా మాట్లాడతావు? ఆకలిగా ఉందమ్మా, వస్తానని పెడతాను, తిందు. కానీ మన క్రియలలో ప్రేమ కనిపించటం లేదు, దేవునికి అది న్యాయంగా అనిపించటం లేదు. స్వనీతిని పరీక్షించుకోవడానికి ఇవి పడికట్టురాళ్ళు. నాలో స్వనీతి లేదు అని చెప్పగలిగిన
సమర్థులు ఎవరు ఇక్కడ? నేను ఏ స్వనీతి వైపుకి వంగలేదండి. ఐఎమ్ అనేబుల్ టు ట్రేస్ అవుట్ ఈవెన్ ఏ సింగిల్ స్కార్ ఆఫ్ రైచియస్నెస్ ఇన్ మై కాన్షియస్ అని చెప్పగలిగిన వారెవరు? నా మనస్సాక్షిలో చిన్న మరకైనా సరే లేదు స్వనీతిని గురించి చెప్పగలిగిన వ్యక్తులు ఎవరు ఇక్కడ? తెలియకుండానే నేను అందరికంటే దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తాను. నిజమా? ప్రభు ప్రేమించినంత అయితే కాదుగా. ప్రేమకు కూడా మనం అతిశయపడే అవకాశం ఉంది, క్రియలకు కూడా అతిశయపడే అవకాశం ఉంది, మన ప్రార్థనకు జవాబు ఇస్తే అతిశయపడే అవకాశం ఉంది, మనం చేసిన మేళ్లకు ప్రత్యుపకారాన్ని కోరుకునే అతిశయం మనలో ఉంది. ఎంత చక్కగా అది లోపలికి అడుగు పెడుతుంది అంటే, అనూహ్యం అది వచ్చిందని, మనల్ని చుట్టేసిందని, మనల్ని కాటేసిందని, మనం స్వనీతి చేత నిండిపోతున్నామని ఆ స్పృహ ఉండదు. బాగానే ఉన్నాను కదా. స్వనీతికుండే మరో గొప్ప లక్షణం ఏంటంటే అతిశయపడ్డం. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 4, 5, 6 వచనాలు. నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి వారిని తోలివేసిన తరువాత నేను ఈ దేశమును స్వాధీనపరుచుకున్నట్లుగా యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టినని అనుకొనవద్దు. ఈ జనులు చెడుతనమును బట్టి యెహోవా నీ ఎదుటి నుంచి వారిని వెళ్ళగొట్టుచున్నాడు. నీవు వారి దేశమునకు వచ్చి దాన్ని స్వాధీనపరచుటకు నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయినను హేతువు కాదు. ఈ జనముల చెడుతనమును బట్టి యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడైన యెహోవా వారిని నీ ఎదుటి నుంచి వెళ్ళగొట్టుచున్నాడు. మీరు లోబడకనులను వారు గనుక ఈ మంచి దేశమును స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీ నీతిని బట్టి నీ కీయడని నీవు తెలుసుకొనవలెను. మనం ఏదైనా కలిగి ఉన్నామో అంటే మన నీతి, మన యథార్థత అనే భావం మన అంతరంగంలోకి వస్తుంది. దేవుడు ఎంతైనా నమ్మదగినోడండి, న్యాయవంతుడు. ప్రమోషన్ వచ్చింది, ఎంతమంది ఎన్నాడు ఆటంకాలు పెట్టినా దేవుని కనికరం కదా. ఆ దేశాన్ని వారికి ఇవ్వడానికి కారణం వాళ్ళ నీతి, వాళ్ళ యథార్థత. అంటే మనం మన నీతి వైపు, మన యథార్థత వైపు చూసుకుంటాం. సెల్ఫ్ రైచియస్నెస్ అనేది ఎంత ప్రమాదకరమైందో. అంతేకాదు, హౌ ఫార్ వీఆర్ అప్రైట్, ఏ మేర మనం యథార్థవంతులని చెప్పండి.
ఎంత త్వరగా మన యథార్థత ఫెయిల్ అవుతుందో చెప్తాను. నన్ను నేనే బలిపీఠం మీద పెట్టుకుని చెప్తున్నాను. నిన్నటి దినం అర్జెంటుగా విజయవాడ వెళ్లాల్సి వచ్చింది. నేను ఫోన్ చేశాను మా వైఫ్ తమ్ముడికి. అరే బాబు నువ్వు రారా అని, పండు వాళ్ళ తాలూకా ఎవరో చనిపోయారా అంతవరకే చెప్పాను. వస్తున్నాను బాబుగారు అన్నాడు. ఇంకేం మాట్లాడలా. వచ్చాక చెప్పాను దా కార్యక్రమానికి వెళ్ళాడరా అని. ముందు చెప్పిన మాట ఏంటి? ఎవరో చనిపోయారు, ఇవాళ కాదుగా. వచ్చాక చెప్పాను ఆ కార్యక్రమానికి వెళ్ళాడరా అని. ఇప్పుడు am I upright? Am I able to maintain the integrity? ఎంత త్వరగా యథార్థతలో నుంచి పడిపోతామో మన తెలివితేటల వల్ల, మన స్వజ్ఞానం వల్ల. ఇప్పుడు పశ్చాత్తాపడవలసింది ఎవడు? ముందు మాట్లాడేవాడు, ఆ తర్వాత వినేవాడు. ఇది మూడో పరీక్ష. స్వనీతి, యథార్థత. నీ నీతి, నీ యథార్థతను నువ్వు నమ్ముకున్నావు, కానీ వారి పాపం గిన్నె నిండింది కనుక దేవుడు వాళ్ళని కొట్టాడు, వెళ్ళగొట్టాడు, నీకు ఈ దేశాన్ని ఇచ్చాడు. నిన్ను బట్టి ఇవ్వలా. దేర్ వీ కెన్ సీ ద జస్టిఫికేషన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నీతి దానివల్ల జరిగింది, నీ నీతి వల్ల కాదు. ఇది మూడవది మనం పరీక్షించుకోవాల్సింది. వెళ్ళేటప్పుడు ఇంకా కష్టం అయిపోతుందిరా, అంతేగా? లోపలికి వెళ్ళే కొద్ది జట్లేం అయిపోతుందా? అంతేరా? సరే, ఇది ప్రక్కన పెట్టి ఇవి ఎలాంటివో చూపిస్తాను. మనం అనుకున్న ఈ స్వనీతి ఎలాంటిదో నేను చూపిస్తాను. మన సైట్లో కాదు, మన దృష్టిలో కాదు, దేవుని దృష్టి ఎలాంటిదో చూపిస్తాను. చూడండి, యెషయా గ్రంథం 57వ అధ్యాయం 12వ వచనం. నీ నీతి ఎంతో నేను తెలియచేసేదను, నీ క్రియలు నీకు నిష్ప్రయోజనములగును. నీ క్రియలు యూజ్లెస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమ అనకలేదు, దేవుని ఎడల ప్రేమ ఉండి చేసింది కాదు, అంతేకాదు దేవుని ఎడల భయం ఉండి చేసింది కూడా కాదు. అదే మాట పై వచనంలో మనం చూస్తాం. చూడండి, పదకొండవ వచనంలో, ఎవనికి జడిసి భయపడినందున ఆ సంగతి మనస్కరించకపోతివి, నీవు కలలాడి నన్ను జ్ఞాపకం చేసుకోనకపోతివి, బహుకాలము నుండి నేను మౌనముగా ఉండినందునే కదా నీవు నాకు భయపడుటలేదు. మనం చేసిన వాటిని దేవుడు వెంటనే చూపించకపోవడం, మనం చేసిన తప్పులకు ఆయన దీర్ఘశాంతం ఓర్చుకోవడం మనం రైట్ అనుకోవడానికి గల కారణం. దేవుడు వెంటనే కొడితే బుద్ధి వచ్చేది, కానీ ఆయన కనికరంలో దీర్ఘశాంతం ఉంది. ఈ కారణం చేత మనం బాగానున్నాం, మంచిగానే ఉన్నాం,
మాట అండి. ఒక వ్యక్తి పాపంలోనే జీవిస్తూ పాపంలో కొనసాగడానికి గల కారణం ఏంటి చెప్పండి? రక్షించబడినవాడు, మారుమనసు పొందినవాడు పాపంలో ఉంటాడా? పాపంలోనే కొనసాగుతాడా? కొనసాగుతున్నాడుగా. అది స్వనీతి అనే పాపంలో లేమా? అందులో కొనసాగటం లేదా? వాటి వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? నువ్వు చేసిన కార్యాలు ఏవి పరలోకానికి లెక్కలోకి రావు. ప్రయోజనం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, యెషయా గ్రంథం 64వ అధ్యాయం 5-6 వచనాలు. నీ మార్గములను బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు సంతోషముగా నీతిని అనుసరించిన వారిని నువ్వు దర్శించుచున్నావు. చిత్తగించుము. నీవు కోప్పడితివి, మేము పాపులమైతిమి, బహుకాలము నుండి పాపములో పడి ఉన్నాము, రక్షణ మాకు కలుగునా? మేమందరము అపితుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలను అన్నీయు మురికి గుడ్డలాయను, మేమందరము ఆకువలే వాడిపోతిమి, గాలివానికి కట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయెను. బాధ, దుఃఖం. ఆయన మౌనంగా ఉన్నాడు కాబట్టి బహుకాలం నుండి మనం అదే పాపంలో కొనసాగలుగుతున్నాం. కొంతమంది గద్దించిన వాటిని విడిచిపెట్టుకునే పరిస్థితులు కూడా లేవు. మా నీతి క్రియలన్నీ అన్నీయో మురికి గుడ్డలైంది. ఆయన దృష్టిలో మన నీతి క్రియలు మురిగుడ్డలు. నేను రక్షించబడిన తొలి దినాల్లో ఈ మురికి గుడ్డలు అనే పదం, ఫిల్తీ ర్యాక్స్ అనే పదం, ఈ ఫిల్తీ ర్యాక్స్ అనే పదం ఎక్కడిది అంటే కుష్ఠరోగుల గాయాలను తుడిచి పారేసిన బట్టలు లాంటివట, గుడ్డలు లాంటివంట. అది మురికి అంటే. మన నీతి క్రియలు ఎలా కనపడుతున్నాయి దృష్టిలో? ఆ మురికి గుడ్డలు. అన్నం పెట్టానండి, వాళ్ళకి సకాలానికి నేను అన్నీ చూశానండి, మంచినీళ్ళు ఇచ్చానండి, వారి అక్కర్లన్నిట్లో నేను ఉన్నానండి, రైట్. అవన్నీ ఏంటి? యు ఆర్ అప్హోల్డింగ్ యువర్ సెల్ఫ్ బట్ నాట్ గ్లోరిఫైయింగ్ గాడ్ బై గివింగ్ దట్ సార్ట్ ఆఫ్ ఛాన్సెస్ టు యూ అండ్ టు మీ. నీకు నాకు ఇచ్చిన అవకాశాలు అవంతే. అవి మనల్ని మనం గొప్ప చేసుకోవడానికి కాదు. దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు ఆ రోజు అక్కడ ఉండడానికి. నేను మేలు చేశానని చెప్పనా? చెప్పుకోగలనా? చిన్న ఉదాహరణ చెప్తాను నేను. ఎవరో పెద్ద వ్యక్తి నడిచొస్తూ కర్చీఫ్ బయటికి తీశాడు. అతని జేబులో నుంచి కింద ఒకటి పడింది. అతను చూసుకోకుండా వెళ్ళిపోయాడు. నువ్వు చూసి ఏం చేస్తాను ఇప్పుడు? వీడికి ఇలాగే జరగాలని వెళ్ళిపోవచ్చు, దాన్ని నువ్వు కూడా ముట్టుకోకుండా. నేను ఇతరులను ఆశించను విడదరో, అందుకనే ముట్టుకోలే. పడింది ఏంటో నీకు తెలుసు, కనపడుతుంది కళ్ళకి. కానీ వెళ్ళిపోయావు. దేన్ని బట్టి వెళ్ళిపోయావు?
దేవుని నీతి నెరవేర్చాను బ్రదర్, నేను ఆశించలేదు కానీ సార్ పడిందని చెప్పామా? ఇక్కడ ఏముందో చెప్తారా మీరు? ప్రేమ లేదు, అంటే వెతికే కొద్దీ థామస్ వాట్సన్ ఒక మాట అంటాడు, నేను పాపాన్ని దేంతో పోల్చును? ఎముకనంటుకొని ఒక నరం ఉంటుంది, దాన్ని ఎన్నిసార్లు తీద్దాం అనుకున్న అక్కడే ఉంటుంది, నా పంటితో ఎంతో ప్రయత్నం చేసినా అది రానే రాదు, అలాంటిది మనలో అంటుకుని ఉన్న పాపం అంటాడు. మనం ఎప్పటికీ సపరేట్ చేయలేం దాన్ని, ఆ నరాన్ని, ఆ ఎముకని. ఇది కూడా అంతే అంటాడు కదా. ఒకటి ప్రయోజనం లేనివి, 2 మురికి గుడ్డలు, 3వది చూద్దాం. యోబు గ్రంథం 9వ అధ్యాయం. వచనం, నా వ్యాజ్యము న్యాయమైనను. ఏంటిది? అర్థమైతే చెప్పండి. నా వ్యాజ్యం న్యాయమైంది, అయినా, అక్కడ అయినా ఉంది, న్యాయమైనను, న్యాయమైనా. నేను మాట్లాడే మాట ఏం చేస్తుంది నా మీద? అంటే నా వ్యాజ్యం సరైందే అని నేను చెప్పుకునేటప్పుడు ఎంతో కొంత స్వనీతి ఉంది అక్కడ, దాన్ని కూడా నేను రికగ్నైజ్ చేయలేకపోతున్నా అంటూ, నేను యథార్థవంతుడనైనను దోషి అని ఆయన నన్ను, ఆయన కాదు అది, అంటే నీ మాట నీ మీద దోషారోపణ చేయటం. చెప్పనా? మనల్ని మనం తీర్పు తీర్చుకోవడం, దేవుని ఎదుట మనకు మనమే తీర్పు తీర్చుకోవడం. ప్రభువా, నాలో ఏ దోషం లేదు, నేనే తప్పు చేయలేదు, నేను నీతిపరుణ్ణి. దేవుడే చెప్పాడు యోబుని గురించి. కానీ యోబు ఏమన్నాడో తెలుసా? అయ్యా, నా బుద్ధికి మించిన సంగతులు నేను మాట్లాడా, నా బుద్ధికి మించిన సంగతులు నేను మాట్లాడా. బుద్ధికి మించడం అంటే బియాండ్ మై అండర్స్టాండింగ్, నా అవగాహనలో లేని మాటలు నేను మాట్లాడాను. అన్నీ ఎరిగిన నీ ముందు నా అవగాహనకు అందని మాటలు మాట్లాడితే అది కూడా నీకు తెలుసుగా. నేను నా వ్యాజ్యం సరైంది అంటనా, న్యాయమైంది అంటనా, నేను యథార్థవంతుణ్ణి అన్నా. కానీ ఆ యథార్థత నీ కృప నేను గ్రహించలా, ఆ న్యాయం నీదని నేను గుర్తించలా. నేను న్యాయవంతుడు, నేను యథార్థవంతుడు అనుకుంటున్నాను, కానీ అది నీ కృపని, నీవు నా ఎడల చూపించిన తాత్పర్యమని మర్చిపోయినా. మనం పలికే ప్రతి మాట మన మీద నేరారోపణ చేస్తుంది. మనల్ని మనమే తీర్పు తీర్చుకోవడానికి ఆయన సింహాసనంలో మనం కూర్చున్నట్లు లెక్క. స్వనీతి అది. టైం అయింది. చెప్పవలసింది ఇంకొంచెం మిగిలింది. చూద్దాం, ప్రభు చిత్తమైతే వచ్చేవారం చూద్దాం. ఆఖరికి ఒక మాట మాత్రం చూపించి ముగిస్తాను, చూడండి.
యెషయా గ్రంథం 57వ అధ్యాయం మొదటి వచనం. నీతిమంతులు నశించుట చూచి ఎవడునూ దానిని మనసున పెట్టడు. భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు, నీతిమంతులు కొనిపోబడుచున్నారని ఎవనికిని తోచదు. 4వ వచనంలో ఉంది, మీరు ఎవరిని ఎగతాళి చేయుచున్నారు, ఎవరిని చూసి నోరు తెరిచి నాలుగు చాచున్నారు, అబద్ధికులను. చెప్పండి, ఎవరో చనిపోయారు. ఎందుకు చనిపోయారో మనకు తెలియదు, కానీ మన నాలుక జడ్జిమెంట్స్ పాస్ చేసేస్తాయి. ఎవరికో నష్టం కలిగింది, దానికి మన నాలుక తీర్పు తీర్చేస్తుంది. జరిగిందేంటి? నీతిమంతుడు నశించటం చూచి దాన్ని నీ మనసు పెట్టట్లేదు. నువ్వు అయ్యయ్యో అతడు నీతిమంతుడు అనుకోవటంలా, అతను లేదు లోపం ఉంది కాబట్టి అనుకుంటాను, నీలో లేదని. భక్తులైన వారు తీసుకుపోబడుతున్నారు, కీడు చూడకుండా, రేపటి కీడు చూడకుండా. ఈ మధ్యకాలంలో దేవుని సేవకులు వెళ్ళిపోతున్నారు త్వరగా. వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, అన్న హెల్తీగానే ఉన్నారు, ఏం ప్రాబ్లం లేదు, రాత్రి కూడా ఫోన్ చేసి మాట్లాడారు, ఉదయానికి పండుకున్నవాడు పండుకున్నట్టే చనిపోయాడు అన్నప్పుడు ఏం చెప్పాలి దానికి? మన మనసులో ఉన్న అభిప్రాయం కాదు, దేవుని వాక్యం మాత్రమే చెప్పి మౌనంగా ఉండాలి. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడతారని చెప్పారు కదమ్మా. కోవిడ్లో వాళ్ళందరూ వెళ్ళిపోయారు. కోవిడ్ తర్వాత జరిగిన అక్రమాలన్నీ చూడడానికి మనం బతుకున్నాం. కోవిడ్లో చచ్చిపోయిన వాళ్ళు మనకంటే నీతిమంతులు. ఆ మాట అంగీకరించలేం. నీతిమంతులం కాబట్టి బతుకున్నాం అనుకునే దౌర్భాగ్యమైన స్వనీతి మంది. మన నాలుక మనల్ని మనం తీర్పు తీర్చుకోవడానికి కారణమైపోయింది. దైవోద్దేశం ఏమిటో మనకు తెలియదు. దైవోద్దేశం ఏమిటి? నీతిమంతులే నశిస్తున్నారు, చంపబడుతున్నారు, నాకు తెలుసు. అది కీడు చూడకుండా వాళ్ళు కొనిపోబడుతున్నారు, అది నాకు తెలుసు. కానీ నీ అభిప్రాయం అది కాదుగా. నువ్వు ఎగతాళి చేయడానికి, నాలుగు నిష్టానుసారంగా వాడడానికి వాడావు. అది స్వనీతి అనే భావం నీలో లేదు. రెండవ వచనం చూడండి. వారు విశ్రాంతిలో ప్రవేశించున్నారు, తనకు సూటికన్న మార్గంలో నడుచువారు. అది జరుగుతుంది. మంత్ర ప్రయోగ కొడుకులారా, వ్యభిచార సంతానమా, వేశ్యా సంతానమా, మీరు ఇక్కడికి రండి, మీరేం ఎగతాళి చేస్తున్నారు అందుకన్నాడు ఆయన. ఇది అపవాది యొక్క స్వనీతి అనే తంత్రం. మనల్ని
బంగారు సంకెళ్లతో మురిసిపోయేటట్టు మన చేతులకు బంగారు కడియాలు, మన నోటికి బంగారపు ఆ నాలుగు బంగారపు తొడుగు, మన మనసు మీద బంగారపు ముసుగు వేసుకుని బాగున్నాం అని అనుకునే స్వనీతి ఇది. కానీ ఇది ప్రయోజనం లేనిది, మురిగుడ్డలు, మనల్ని మనం తీర్పు తీర్చుకునేది స్వనీతి. ఇది మనలో లేదు అని ఎవరనగలరు? ఆ 3 పరీక్షల ముందు ఎవరు నిలబడతాం? అలాంటి మనల్ని నేటికి పరిశుద్ధపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నేటికి నీతిమంతులుగా ఆ జస్టిఫికేషన్లో ఎదగడానికి ఆయన పెంచడానికి ఇష్టపడుతున్నాడు. నాట్ ఓన్లీ ఇన్ శాంటిఫికేషన్, నాట్ ఓన్లీ ఇన్ జస్టిఫికేషన్, బట్ ఆల్సో టు గ్లోరిఫై గాడ్ ఇన్ ద గ్లోరిఫికేషన్ ఈవెన్. ఆలోచించిన ఒకసారి, పవిత్రపరచడానికి తన రక్తం చిందించాడు ఆయన, పవిత్రపరచడానికి తన లేఖనం మనకిచ్చాడు ఆయన, పవిత్రపరచడానికి తన ఆత్మను మనకు అనుగ్రహించాడు ఆయన. కానీ మనం పవిత్రపరచబడకుండా మిగిలిపోవడానికి స్వనీతి కారణం. మన లోపాలు మనకు తెలిస్తే కదా ఒప్పుకోవడానికి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన గొప్ప తండ్రి, కృప కలిగిన మా దేవ, లేఖనం మీది, నీ దాసుడు కేవలం వట్టివాడు, సమస్త ఘనతను మీకే ఆరోపిస్తున్నాను ప్రభు. అది మీది, మీరే స్వీకరించండి. సంపూర్ణంగా నీ దాసుని పరిస్థితుల నడుమ మీరే పరిష్కారం చేయండి అని నమ్మకంగా నీ కొరకు జీవించే కృపనిమ్మని యేసు క్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.